బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. సో నేనైతే మళ్ళీ ఈ హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాను. హాంటెడ్ ప్లేస్ నేను సోను రిలేటివ్ అక్క ఇద్దరం కలిసి అయితే వచ్చాము. సో మళ్ళీ ఇక్కడ ఆ రోజు నేను ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఒంటరిగా వచ్చాను కాబట్టి కుదరలేదు. ఇవాళ నేను అక్క కలిసి వచ్చాం కాబట్టి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి అది ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళకి ముందుకు పిలిపించే ప్రయత్నం అయితే చేశాను. సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు యాజ్ యూజువల్ గూగుల్ టైమింగ్ అయితే చూపిస్తాను. అక్క ఒకసారి ఫోన్ ఇవ్వ. What's the time now? The time is 12:06 a.m. 12:06 a.m. అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? లాస్ట్ టైం వచ్చినప్పుడు అనిపించడం ఏంటంట అల్లాడిచ్చేశారు. ఫస్ట్ నేను ఒక వీడియో ఒకసారి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లేడీ వాయిస్ అయితే వినిపించింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్టార్ట్ చేశానో ఫీమేల్తో పాటు మేల్ వాయిస్. ఏజ్ అంటానో మరి అదైతే అర్థం కావట్లేదు. నీ ఇంట్రడక్షన్ ఇస్తున్నావు, వాయిస్ వచ్చింది. హలో 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 సౌండ్ విన్నావా? ఒకవేళ ఉంటే ముందుకు రావచ్చు కదా. ఏడుస్తున్న వయసు వస్తుందా అక్క నీకు? హలో చూద్దాం అది కూడా. నువ్వు వచ్చావు కదక్క, పాడమంటే పాడేది పాట కాదు. మనం ఫ్రెండ్స్గా ఉన్నాం. ఒకసారి కనిపిస్తే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం. ఫ్రెండ్లీగా ఏంటి, వాళ్ళు సహకరిస్తే ఇళ్ళకి కూడా తీసుకెళ్తాం. అదే
ఉన్నారు తెలుసా నేను ఒక రేంజ్లో. ఏంటి నాకు అర్థం కాదు. శుద్రపూజ చదివండి తెలుసారా మరి ఇంత బ్లాక్ అక్క. అవును ఇక్కడ ఉంటే చేతి మార్కులు. సో దయ్యాన్ని కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండాలా. అప్పుడే అవి మమ్మల్ని ఫ్రెండ్గా చూస్తాయి, మంచిగా ఉంటాయి. నాది అందరితో అవి ఎక్కడే పెడదాం, మళ్ళీ వచ్చి తీసుకుందాం అక్క. ఓకే, నాది అట్లానే ఉంటాయి, ఫ్రెండ్లానే ఉంటాయి. కానీ కొంతమంది నన్ను అట్లా ఉండనియ్యాయి. సారా అంటే ఎంత సైలెంట్గా ఉంది అర్థం కావట్లేదు. మేబీ నేను వచ్చాను. ఇక్కడే అక్క, ఇక్కడే బ్లాక్ షాడో ఇక్కడే. హలో, ఇక్కడ కోయి హై. నాది వచ్చింది మీకోసం, మీది ఉంది ఇక్కడ. ఏంటక్క ఎక్కడ దీంట్లోనా? హలో విషయంలో ఎందుకో తెలియలేదు. ఎలాగండి కానీ సౌండ్స్ వినిపిస్తున్నాయా? వినిపిస్తాను. నీకు సౌండ్స్ వినిపిస్తే చెప్పక్క. చెప్పాలంటే మనం స్టార్టింగ్ వచ్చాం కదా, ఇంట్రడక్షన్ ఇస్తా ఉన్నాం కదా, అప్పుడే వచ్చింది. అప్పుడే సౌండ్ వచ్చింది. కానీ కొన్ని సౌండ్స్ వచ్చినాయి అక్క. కాకపోతే నాకు నేను ఇక్కడ ఎంతైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది క్యాప్చర్ అవ్వలేదు. ఒక మేల్ది ఒక ఫీమేల్ది తెలుసా? ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నాకు ఇప్పుడు వినిపిస్తుంది ఒకటే వాయిస్. చూద్దాం. నాకు ఎక్కడైతే కనిపించిందో. ఎందుకు ఇది హౌస్ ఇట్లా వదిలేసాను? ఇది హాంటెడ్ హౌస్ అని చెప్పి అయితే చెప్పారు నాకు. అక్క ఏమైంది అక్క? అక్క ఎక్కడక్క? తన్వీర్ అక్కడే చూసాను తన్వీర్ నేను. మేబీ నా దాంట్లో కూడా క్యాప్చర్ అయ్యి ఉండాలి ఒకవేళ ఉంటే. ఎక్కడ? అక్కడేనా? ఇదే పొజిషన్ కదా? తన్వీర్ ఈ పొజిషన్ కదా? నీకు అర్థం కావట్లా. చూడు హెయిర్ ఎట్లా వేసింది నాకు. ఇదే పొజిషన్లో నన్ను చూసింది. అదే పొజిషన్లో చూసినాను. నాకు ఇది సడన్గా చూసే లోపల నాకు అర్థం కాలేదు. ఇది ఫస్ట్ టైం కాదక్క. ఇది నాకు 3rd or 4th టైం. ఇది 4th టైం మేబీ. చూసుకొని తన్వీర్, చూసుకొని అన్ని టైర్లు ఒకేలా ఉండవు తన్వీర్. కానీ ఇక్కడ సడన్లీ చూసే లోపల నాకు ఏం అర్థం కాలేదు. తన్వీర్ పక్కా నా దాంట్లో క్యాప్చర్ అయి ఉంటుంది తన్వీర్. ఒకవేళ నుంచి రాగానే కెమెరా ఇటు సైడ్ తిప్పావా అటు తిప్పావా? ఏమో నేను ఎటు సైడ్ తిప్పానో నాకైతే గుర్తులేదు. బట్ ఇక్కడ ఉంది, 100% ఉంది ఇక్కడ. లేదు తన్వీర్. మళ్ళీ సౌండ్ వస్తుంది చూడు. హలో 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 హలో. ఎందుకంత నవ్వగా? అసలు నవ్వాల్సిన అవసరం ఏంటి? హలో తన్వీర్ నేను చూసాను తన్వీర్. హలో ఉంటే ముందుకు రావచ్చు కదా? నా చేతులు చూసారు షుగర్ అయితే. అవును. మీరు చూస్తే చేతులు అట్లే షుగర్ అవుతా. మేము పైన నుంచి ఉంటే సౌండ్ వచ్చింది చూసావా? ఇక్కడ కిందకి రాగానే మళ్ళీ మొత్తం
ఇదే అక్క, ఈ ఈ పొజిషన్లోనే నేను ఎన్నిసార్లు చూసాను తెలుసా. లాస్ట్ టైం నువ్వు దాంట్లో చూసింది చాలాసార్లు చూసాను అక్క. మనము లక్ష్మీ గారు బంగ్లా చేసాం చూడు. అవునవును అవును. ఆ బంగ్లాలో ఒక షాడో పాస్ అయింది, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. అవును. ఆ రోజు ట్రైలర్ పెట్టేసినాను, మళ్ళీ నాకు టైం లేక షూటింగ్కి వెళ్ళిపోయి పెట్టలేదు కదా. అవును. ఈరోజు పెట్టాను, దాంట్లో కూడా సర్కిల్ చేశాను, ఇట్లా పాస్ అయ్యింది అది. నా దాంట్లో క్యాప్చర్ అవ్వలేదు అక్క అది. అంటే నేనే కదా అక్కడ చూడు చూడు తండ్రి తండ్రి అవును. దగ్గర చూడాలి, ఆ రోజు లోపల పరిగెత్తాను. అవును. సో అక్క ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దామా? ఇక్కడే చేద్దామా? లోపల లోపల చేద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ, లేకపోతే లోపల అంటే లోపల. ఇక్కడ చేద్దామా? ఇక్కడ చేద్దామా? అంటే ఇప్పుడు అక్కడ చూసాం కాబట్టి. అవును. ఇక్కడ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ట్రై చేద్దామా ఇక్కడ? మళ్ళీ ఏం కాదు కదా. ఏం కాదక్క, ఏం కాదు, నేను ఉన్నాను కదా, ఏం కాదు, అంత సీన్ లేదు. ఏమైనా అయితే పర్లేదు, నేను మళ్ళీ అట్లానే ఇంట్లోకి వెళ్తాను. ఇంట్లో మా బూస్టర్ ఉన్నాడు, అదే నాకు బాధ. లేదక్క, ఏం కాదక్క, ఇక్కడే చేద్దాం మరి. చేద్దాం. డన్నా? చేద్దాం, పక్కన చేద్దాం. ఎందుకంటే అక్కడే మాకు కనిపించింది కాబట్టి. నేను ఇటు సైడ్ పెడుతున్నాను కదా అక్క, నువ్వు కూడా అటు సైడే పెట్టు. అటు సైడ్ ఆపోజిట్ పెట్టినా, ఇటు పెట్టినా నీ ఇష్టం అక్క, ఎట్లన్నా పెట్టు. నేను ఇక్కడ ఈ పొజిషన్లో చేస్తాను. సో నేను అటు సైడ్ పెట్టినా. ఓకే అక్క. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఏముండదు అక్క. అవి తీసుకో, ప్యాంట్ కింద ఉన్నాయి అవి, నేను కిందకి తీసుకొస్తాను. కింద పెట్టినావా? సరే. కొంచెం నా దాంట్లో క్యాప్చర్ అవుతుంది. ఓకే డన్. కరెక్ట్ పొజిషన్లో కూర్చో. ఆ లైట్ ఆఫ్ చేశాను. నాదా? సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ పూర్తిగా చేయబోతున్నాను. సో నా బిలాంగింగ్స్ వచ్చి కింద ఉండిపోయినాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అక్క నేనైతే కిందకి వెళ్తున్నాను అక్క. సో ఒకవేళ నేను ఎక్స్పెరిమెంట్ చేయకన్నా ముందు నేను ఎక్స్పెరిమెంట్ చేయకన్నా ముందే నేను అడుగుతున్నాను, ఒకవేళ ఉంటే ముందుకి రావచ్చు. ఇడొచ్చు. నీ క్యామ్ తీసుకో. అక్క ఒకసారి చూడు కదా. ఎందుకు నీ లైట్ బ్లింక్ అవుతా ఉంది? అదే అర్థం కావట్లేదు నాకు కూడా. ఎందుకు లైట్ బ్లింక్ అవుతా ఉంది? అక్కడ చూడు, స్టెప్స్ దగ్గర అయ్యో, కనిపిస్తుందా? దాని కళ్ళు చూడు ఎలా మెరుస్తున్నాయి. తన్వి ఆ, ముందుకి వెనక్కి. క్యామ్ సేమ్ పొజిషన్లో పెట్టు. అట్లానే పెట్టు. అది ముందుకు ఎలా రాదో నేను కూడా చూస్తాను. అక్కడే పెట్టక్క క్యామ్, అట్లానే పెట్టు. నేనైతే డేగా వెళ్తున్నాను. ప్రాబ్లం ఏముండదు కదా. ప్రాబ్లం ఏముండదు. ఎవరైతే కనిపిస్తుంది చూసావా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. కరెక్ట్ కాదేమో. కరెక్ట్ కాదక్క. అమ్మో, అక్కడే నుంచి చూడక్కది. హలో, ఎవరక్కడ? హలో,
కరెక్ట్ కాదేమో. కరెక్ట్ కాదంటే అది ముందుకు వస్తే బాగుంటుంది అక్క. చేద్దామంటా. నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అక్క చెప్పు. నేనైతే ఇక్కడ నుంచి ఉంటున్నాను, అది నా వెనకాలే ఉంది. ఒకవేళ కొంచెం ముందుకు వచ్చినా సరే నాకు చెప్పు. ఓకే. ఇది నేను తీయక ముందే, ఆ. ఇది నేను ఒకసారి వన్స్ వేసేసుకున్నానంటే ఇంకా ఏం కాదు. ఈ సైకిల్ ఒకసారి వేసేసుకున్నానంటే ఇలా నమ్ముతుంది. కలర్ ఉమ్మంటాను. మీరా కలర్ ఉమ్మంటాను. ఐ మీన్ కళ్ళు తిరిగినట్టు ఎక్కడానికి. వెనక్కి తిరిగి చూడొద్దు అనుకుంటున్నాను. లోపలికి వచ్చాను. ఇందాక కింద ఏం కాదు. ఈ దాటి లోపలికి రావాలి ఇంకా. నాకైతే పొద్దున ఒక్కొక్కసారి చెప్పాలి. హలో 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 వినిపిస్తుంది సౌండ్. అదే అదే క్యాండిల్స్ చెట్లు చూడు. కింద మయం పెట్టాల్సి అవసరం లేదు వీటికి. నిలబడదు. గాలి ఉంటుంది. ఉందక్క, కనిపిస్తుందా నీకు? అక్క క్యామ్ ఆఫ్ అయిపోయింది చూడండి. టోటల్ ఆఫ్. ఆఫ్ అయిందా? టోటల్ ఆఫ్. ఆన్ అయిందా? టోటల్ ఆఫ్ అయిపోయింది. ఫ్యాన్ అదేంటి? ఫ్యాన్ ఆఫ్ అయింది. గైస్ అక్క అసలు బయటికి వెళ్ళాను. నా క్యామ్ అయితే మళ్ళీ ఆఫ్ అయింది. ఇది సెకండ్ టైము. ఏం చేయలేము. లోపల నుంచి బయటికి అసలు వెళ్ళాక నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. అది అక్కడ ఎంతవరకు నుంచిందో చూద్దామా. నవ్వులు అయితే తెగ వినిపిస్తున్నాయి. అవునా? అక్క అక్కడే నుంచి అక్క, అసలు అక్కడి నుంచి కదలదు. అవసరమే అక్క, అది ముందుకు రావాలి. ఇప్పటికీ చాలా అయిపోయింది, అది ముందుకు రావాలంటే
నీ లైట్ ఆఫ్ అవుతుందా? ఆఫా అవుతుంది. నీ నేను కూడా లైట్ నా లైట్ ఆఫ్ చేస్తాను ఆల్రెడీ. నీ లైట్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ అవుతుందా? ఇక్కడేనా? ఇక్కడే. ఇది అక్క భయపడమాక, అస్సలు భయపడమాక. అక్క ఎలాంటి సౌండ్స్ వచ్చినా సరే ఈ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళమాక, లోపలికి రా. అది అక్కడ ఏదో ఉంది. తల్లి అక్కడ ఏదో ఉంది తల్లి. అక్క బయటికి వెళ్ళమాక, లోపలికి రా. నాకు కొంచెం ఇదిగా ఉంది తండ్రి, అక్కడ ఏదో ఉంది తండ్రి, ఒకసారి చూడు తండ్రి. ఇప్పుడు ఇంకా బయటకు వచ్చింది తండ్రి. అక్క అవన్నీ పట్టించుకోమాక అక్క, నువ్వు అది బయటికి రావడానికి అక్క. బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది మళ్ళా. ఏమైంది అక్క? ఏమైంది? వచ్చింది తండ్రి. ఆ? అక్క నువ్వు బయటికి వెళ్ళావమ్మా? అక్క బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా అక్క. తాకిందేమన్నా? అమ్మా తగిలిందేమన్నా? అక్క ఏంటక్క బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా అక్క. వెళ్ళిపోదామా ఏంటి చెప్పు. ఉంటే ముందుకు రావచ్చు కదా. జనానికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. చూడు ఎట్లా నమ్ముతుంది. ఇక్కడే ఉండక్క, అసలు వెళ్ళమాగక్క. నువ్వు ఓకేనా? పక్క ఓకే. వెళ్ళిపోదామంటే చెప్పక్క. లేదు కానీ పడినాలే కానీ. ఇలా అంటే బ్యాగ్ నుంచి ఇట్లా దొబ్బినట్టు అనిపించింది. నేను షాక్ అయినా. చూడు ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి ముందుకు వస్తే అయిపోయింది కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్తే మేము చూసి అసలు విని వెళ్ళిపోతాము. అంతగానో మించవలసిన అవసరం లేదు. ఉందా అక్కడ చూసావా? నేను జస్ట్ ఉందా లేదా అని చెప్పి ఇట్లా అడిగినది. అది ఏడుస్తుంది చూడండి. చూడండి నేనైతే నిజమే చెప్తున్నాను కదా. మీరు ముందుకు రండి. నా మీదైనా సరే మా అక్క మీద అయినా సరే ఎట్లాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మేము మీ మీద ప్రయోగం చేయడానికి వచ్చాం. మీరు అక్కడి నుంచి చూడటం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. లేకుంటే దీనికంటే డబల్ త్రిబుల్ చేయాల్సి వచ్చింది. ఇంకా తండ్రి తండ్రి మూవ్ అవుతుందా? లైట్ ఏమవుతుంది? లైట్ ఏమవుతుంది? ఇలా పడేయడం కంటే ముందుకు రావచ్చు కదా. నేను అసలు ఏమైనా అన్నానా? నన్ను తోసినారు. క్యాండిల్స్ అన్నీ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఉంటే ఎంత స్వెట్ అవుతుంది. క్యాండిల్స్ అసలు ఎలా బ్లింక్ అవుతుంది చూడండి. రండి ఒకసారి ముందుకు రండి. అరే అంతగానో నవ్వాల్సిన అవసరం ఏంటి? హలో అక్క నువ్వు ఓకే కదా? నేను సింగిల్ వచ్చినప్పుడు కూడా ఇదే పొజిషన్. నేను ఎలా
అయితే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. క్యామ్ ఆఫ్ అయిందండి. ఆఫ్ అయిందన్నమాట. టార్చ్ అక్క గట్టిగా అక్క అక్క ఏ ఏ ఏ పొజిషన్లో ఉన్నాను కూడా నాకు తెలియదు, చూసుకుంటేనే అర్థమైంది. ఒకసారి వెనక్కి చూడు. అయ్యా ఉందా? లేదుగా. అది దానికి ముందు తెప్పించా. అలా నువ్వు లోపల ఉన్నావు బయట ఉన్నావు? నువ్వు నిజం చెప్పక్క, బయట ఉన్నావు లోపల ఉన్నావు? నాకు గుర్తులేదు. సరే డైలీ చూసుకుంటాను. దాంట్లో నువ్వు అక్క నేను ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నాకు ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడే ఉన్నది కదా. అవును ఇక్కడే ఉంది. నేను జస్ట్ ఇట్లా చూస్తా, ఇలా తిరిగినా అంతే. ఇట్లా తిరిగే లోపు నేను కింద పడ్డా. అదే చెప్తాను కదా, నాకు ఎంతమంది అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఉంటారో ఈ సర్కిల్లోనే ఉండాలి. ఎవరైతే బయట ఉంటారో వాళ్ళకి ఇదే హాని అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ చూసావా సౌండ్ చూసావా? వెళ్ళిపోదామా? ఇక్కడ చూడు, ఈ క్యాండిల్స్ చూడు. చూసావా నవ్వులు వినిపిస్తున్నా నీకు? సో సౌండ్ చూసావా? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూర్చున్నాను. దానికి మా వెనుకాల ఉన్న దానికి మా ముందు తెప్పించడానికి అయితే నేను కూర్చున్నాను. బట్ జరిగింది ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ రీచ్ అయ్యాను. నా గోల్కి నేను రీచ్ అవుతున్నాను. ఆ టైంలో అక్క బయటికి వెళ్ళిందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. బట్ వీడియోలో అయితే చూసిన తర్వాత తెలిసిద్ది. ఒకవేళ అక్క బయటికి వెళ్ళి ఉంటే అది బయటికి పిలిపించి అక్కని తోసేసింది. నాకు ఇక్కడ నుంచి లేపడానికి ట్రై అయ్యింది. నేను ఇక్కడ నుంచి లేచిపోయాను. బట్ మళ్ళీ వస్తాను రానో తెలియదు. ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా నేను దానికి పట్టుకొని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సమస్య నవ్వులు ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నవ్వులు ఎట్లా వినిపిస్తాయి చూడండి ఒకసారి. అక్క క్యామ్ 3 times ఆఫ్ అయింది. 3 times 3 or 4 times 3 times ఆఫ్ అయింది. అండ్ అక్క ఇక్కడ నుంచి పడింది. సో ఇక్కడ నుంచి ఈ వీడియోని ఎండ్ చేసి వెళ్ళిపోవడం అయితే బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. సో అక్క ఏమంటావు అక్క? బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం అంటూ ఎగురుకుంటూ వచ్చినా ఇక్కడికి. అదే చెప్పాను కదా అక్క, నాతో పాటు ఉన్న వాళ్ళు సర్కిల్లో నాతో ఉంటే బాగుండిద్ది. ఆఫ్టర్ లాంగ్ టైం అంటూ ఎగురుకుంటూ వచ్చా. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నాకు ఇక్కడ. నా క్యామ్లో నేను కనిపిస్తున్నా, లైట్ వేసుకో. సో ఎలా పడ్డాను కూడా తెలీదు, కానీ పడినాను. మోకాళ్ళకి అయితే తగిలింది, ఇక్కడ కింద తగిలింది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అక్కకైతే మామూలుగా తగలేదు దెబ్బ. మనం కొంచెం భారీ పర్సనాలిటీ కదా, బలంగా తగిలింది. మనం బలంగానే ఉంటాం కాబట్టి బలంగానే తగిలింది. నా లైట్ ఎందుకు బ్లింక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. తో ఎండ్ చేస్తున్నాము. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మా యొక్క కష్టాన్ని గుర్తించి మీరు మాకు ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.